పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గుజరాత్ వర్సెస్ లక్నో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది లక్నో. ఇక గుజరాత్ విజయ లక్ష్యం 165 పరుగులుగా ఉంది. గుజరాత్ బౌలర్ల ధాటికి లక్నో చేతులెత్తేసింది. ఇక రిషబ్ పంత్ నిరాశపరిచాడు, 18 పరుగులే చేశాడు. ఇక ఐడెన్ మార్క్రమ్ 30 పరుగులు, అబ్దుల్ సమద్ 18, నికోలస్ పూరన్ 19, ముకుల్ చౌదరి 18 పరుగులు చేశారు. ప్రసిద్ కృష్ణ 4 వికెట్లు తీశాడు. ఇక అశోక్ శర్మ 2 వికెట్లు తీసినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా ఉండబోతోంది? గుజరాత్ 165 పరుగుల విజయ లక్ష్యం గెలుస్తుందా లేదా? చూడటానికి స్వల్పంగానే ఉన్నప్పటికీ గట్టిగానే డిఫెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట. పిచ్ కూడా సహకరించడం లేదు అనే పరిస్థితి చూడొచ్చంటారా? అలాగే గిల్ నాయకత్వంలో పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సింది. ఆ పిచ్ రాకెట్ సైన్స్ లో ఉంది మురళి. ఫస్ట్ నాకు ఆ పిచ్ చూస్తే నాకు అదే అనిపించింది. అంటే మనకి నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ అర్థం అయ్యేది కాదు, అలాగే ఇక్కడ పిచ్ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే కొన్ని బాల్స్ ఏమో హిట్టింగ్ అనుకూలంగా ఉన్నాయి. మార్క్రమ్ ఇన్నింగ్స్ కానీ, పంత్ కొట్టిన కొన్ని షాట్లు కానీ చూస్తే పిచ్ కొంత బ్యాటింగ్ అనుకూలంగా ఉందేమో అనిపించింది. అలాగే నికోలస్ పూరన్, రషీద్ ఖాన్ బౌలింగ్ లో 2 సిక్స్లు కొట్టాడు వరుసగా. అప్పుడు కూడా పిచ్ కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉందేమో అనిపించింది. కానీ తర్వాత మళ్ళీ సీన్ ఒకసారిగా మారిపోయింది. అది ఒక దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోవడం, ముఖ్యంగా స్లో బాల్స్ కి ఎక్కువగా పిచ్ కంట్రోల్ అవుతుంది. అదే బ్యాట్స్మెన్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా షార్ట్ పిచ్ బాల్స్ బౌన్సర్లకు కూడా కొంత వికెట్లు పారేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు గుజరాత్ ఫీల్డింగ్ కూడా కొంత బాగానే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని వీళ్ళు చేసినటువంటి తప్పులు కూడా, రిషబ్ పంత్ చేసినటువంటి తప్పు కానీ, అలాగే అబ్దుల్ సమద్ చేసినటువంటి తప్పులు కానీ, బంతిని సరిగా అంచనా వేయలేకపోవడం, షార్ట్ సెలక్షన్ విషయంలో లోపాలు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 135, 140 వరకే చేస్తారనుకున్నా కానీ 164 పరుగులు చేశారు. అయితే ఇక్కడ గుజరాత్ బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే ఓకే, అంటే పిచ్ కండి దానికి అయితే గుజరాత్ కంటే ఎల్ఎస్జి బౌలింగ్ బలంగా ఉంది కాబట్టి మరి వాళ్ళు ఎలా ఈసారి గుజరాత్ ను కట్టడి చేస్తారనేది చూడాలి. కాకపోతే ఇప్పుడు మహమ్మద్ షమి వర్సెస్ శుభ్మన్ గిల్ పడితే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. మరి ఏం జరగబోతుందనే చూడాలి. రైట్. అంటే బౌలింగ్, ఎల్ఎస్జి బౌలింగ్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే బౌలింగ్ లైనప్ కూడా గట్టిగానే ఉంది. ఎల్ఎస్జి బౌలింగ్ అనేది షమీ గానీ, ప్రిన్స్ యాదవ్ గానీ, దిగ్వేష్ రాథీ గానీ, అలాగే మిచ్ మార్ష్ బౌలింగ్ ఆల్రౌండర్, ఇలా కొంతమందితో చూసుకుంటే కనుక కంపేర్ చేస్తే చాలా బలంగానే కనపడుతుందని చెప్తాను. అయితే ఇక్కడ ఎంతవరకు కీలక సమయాల్లో ప్రెసెంట్ పిచ్ కండిషన్స్ బట్టి ఆ బౌలింగ్ విభాగం రాణించగలుగుతుందా ఈ చిన్న అంటే స్వల్ప స్కోర్ కు సంబంధించి? నాకైతే షమీ తప్ప మిగిలిన వాళ్ళు అంతగా ఎఫెక్ట్. షమీ, ప్రిన్స్ యాదవ్ మీద అయితే నాకు నమ్మకం కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరే కొంత ఇంపాక్ట్ చూపించే బౌలర్లుగా కనపడుతున్నారు. వాళ్ళిద్దరు పేస్ కానీ, వేరియేషన్స్ కానీ. అయితే మిగిలిన వాళ్ళకి సంబంధించి మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కొంత అంటే రషీద్ ఖాన్ బౌలింగ్ చూస్తే స్పిన్ బౌలింగ్ అనుకూలంగా కనపడినటువంటి పరిస్థితి. ఒకవేళ ఎయిడెన్ మార్క్రమ్ కనుక 1-2 ఓవర్లు వేసి, అలాగే దిగ్వేష్ రాథీ కనుక కొంత 3-4 ఓవర్లు కనుక సమర్థవంతంగా వేయగలిగితే మాత్రం గుజరాత్ ని కట్టడి చేయొచ్చు అని చెప్పాలి. అయితే వాళ్ళు పవర్ ప్లేలో షమీని ఎలా ఎదుర్కొంటారు, ప్రిన్స్ యాదవ్ ని ఎలా ఎదుర్కొంటారు అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది లక్నో. ఇక గుజరాత్ విజయ లక్ష్యం 165 పరుగులుగా ఉంది. గుజరాత్ బౌలర్ల ధాటికి లక్నో బ్యాట్స్మెన్లు చేతులు ఎత్తేశారనే చెప్పాలి. పిచ్ కూడా ఒకంత కన్ఫ్యూజింగ్గా ఉంది అని మ్యాచ్ అనంతరం ప్లేయర్లు చెప్పినటువంటి పరిస్థితి. రెండో ఇన్నింగ్స్కి ఏ విధంగా ఉంటుంది? గుజరాత్ బ్యాటింగ్ లైనప్ను బట్టి చూస్తే గిల్ తరచూ నిరాశపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గిల్ మొదటి 2-3 ఓవర్లలోనే అవుట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట. పిచ్ కండిషన్స్ని బట్టి చూస్తే చూడాలి ఏ విధంగా బౌలింగ్ చేస్తుంది లక్నో అనే దానికి సంబంధించి. టార్గెట్ స్వల్పంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పిచ్ కండిషన్స్లో ఛేదించడం ఒకంత కష్టమే అని కూడా చెప్తూ ఉన్నారు.